నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఒకవైపు ప్రజాగలం సభతో టీడీపీ, జనసేన, బీజేపీ విజయోత్సాహంలో ఉన్నారు. మరోవైపు 175 అసెంబ్లీ స్థానాలు, మరొక 25 లోక్సభ స్థానాలను కూడాను పూర్తిగా అనౌన్స్ చేసి జగన్ ఎన్నికలకు కాస్త ముందంజలో ఉన్నారని కూడా అనుకుంటున్న తరుణంలోనే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుంది? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడాను ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల మీద పెడితే యావత్ దేశం మొత్తం కూడాను ఆ యొక్క సెగ్మెంట్ మీద దృష్టి పెట్టింది. అదేదో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కడప నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నారని కూడా, అన్నపైనే ఆవిడ పోటీ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. అన్నపైన అంటే జగన్మోహన్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద అనేది కూడా కొంతమేర ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఎవరైతే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఉన్నారో, ఢిల్లీ పెద్దలకు సంబంధించి వీళ్ళందరూ కూడాను లోక్సభ నుంచి బరిలో దిగాలి షర్మిల అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో దానికి షర్మిలారెడ్డి కూడా అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఒకవైపు కడప నుంచి అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా షర్మిలారెడ్డి పోటీ చేయబోతుంది. ఈసారి ఆ యొక్క సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతుందో, కడప పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతుందో ఖచ్చితంగా కొంతమేర ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రం అంతా కూడాను, రాష్ట్రంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడాను కడప వైపే చూస్తారు. ఒకవైపు అవినాష్ రెడ్డి అనేక కేసులు, అలాగే సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీలతో సతమతమవుతుంటే, మరోపక్క సొంత చెల్లెలే అక్కడి నుంచి పోటీ చేస్తున్న తరుణంలోనే ఇది ఇప్పుడు ఈ వార్త అంతా కూడాను రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది ఏంటి? మరోపక్క బీజేపీ, జనసేన, టీడీపీ కూడాను వైసీపీ మీద విరుచుకుపడుతున్న తరుణంలోనే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని ఆయన చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక మరోపక్క మోడీ కూడాను ఈసారి జగన్ ప్రభుత్వాన్ని పెకిలించేద్దాం, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే కూడాను వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ప్రజలను పీడించుకు తిన్నారు, అలాగే అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా ఒకవైపు మోడీ ఫైర్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈసారి ఏది ఏమైనా సరే 2014 సీన్ రిపీట్ అవుతుందని మరోపక్క చంద్రబాబు చాలా గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మరోపక్క వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ కూడా వైసీపీ మీద యుద్ధం ప్రకటించింది. సొంత చెల్లె అన్నపై విమర్శలు గుప్పించడం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్లోనే కొంతమేర ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితుంది. ఈసారి ఇదే తరుణంలో షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వేరొక నియోజకవర్గం నుంచో, వేరొక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచో పోటీ చేస్తారనుకున్న తరుణంలోనే ఆమె ఖచ్చితంగా కడప నుంచే బరిలో ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆమెను లోక్సభకే పంపించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితిలో ఇదే తరంలో షర్మిలారెడ్డి కూడా ఖచ్చితంగా కడప నుంచి పోటీ చేయడానికి ఆవిడ అంగీకరించిన పరిస్థితి అయితే తెలుస్తుంది. అంగీకరించినట్లు కూడా మనకు అందులో ప్రాథమిక సమాచారం. ఖచ్చితంగా ఈసారి ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్కి కూడా కొంతమేర ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క వైఎస్ సునీతారెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క షర్మిల కూడాను కడప నుంచి పోటీ చేస్తే అసలు జగన్ పరిస్థితి ఏంటి, అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డి ఈసారి కొంతమేర టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే షర్మిల గెలుస్తుందా? సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను ఖచ్చితంగా కేటీవీలో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.